మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది, అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో దాదాపుగా 3,000కు పైగా కోట్లు, అంటే 3,000 కోట్లకు పైగా ఒక స్కామ్ జరిగింది. అదే లిక్కర్ స్కామ్. ఆ స్కామ్కు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి పరిణామం తాజాగా చోటు చేసుకుంది. అప్పటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చూస్తున్నటువంటి మంత్రి, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి నారాయణ స్వామి ఆయన్ని సిట్ అదుపులోకి తీసుకుంది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మనం చూడాలి. ఎందుకనంటే గతంలో ఎప్పుడైతే ఈ వ్యవహారం బయటకు వచ్చినటువంటి సందర్భంలో ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మంత్రిగా ఆయన ఉన్నారు. ఆయనకు సిట్ నోటీసులు కూడా జారీ చేసింది. జారీ చేసినప్పటికీ ఏదో ఒక సాకుతో ఆయన తప్పించుకుంటూ వచ్చారు. ఒకసారి ఆరోగ్యం బాగోలేదని, మరొకసారి నేను అందుబాటులో లేనని, ఇలా. అయితే ఇప్పుడు తాజాగా పుత్తూరు ఆయన నివాసానికి వెళ్ళినటువంటి సిట్ ఆయన అదుపులోకి తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా ఈ కేసులో 40 మంది నిందితులు, 10 మందికి పైగా అరెస్ట్ అయి ఉన్నారు. వారిలో చాలామంది ప్రముఖులు ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులు కూడా ఉన్నారు. వారిలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అలాగే గోవిందప్ప బాలాజీ, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇలా జగన్మోహన్ రెడ్డితో వీరంతా చాలా కీలకమైనటువంటి సంబంధాలు, సాన్నిహిత్యమైనటువంటి రిలేషన్స్ కలిగి ఉన్నారు. వారిని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో ఇంకా కొన్ని డిస్టిలరీస్ కంపెనీల యజమానులు, ప్రతినిధులు ఉన్నారు. ఈ కేసులో అసలు నారాయణ స్వామికి ప్రమేయం లేదు, నాకు ఎటువంటి సంబంధం లేదు, కేవలం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం వల్లనే నేను ఆ ఫైల్ మీద సంతకం చేశాను అని ఒక బాంబు పేల్చారు. ఏదైతే ఆయన కలిసినటువంటి అక్కడ స్థానిక మీడియా ప్రతినిధులకు ఆయన చిన్న ఇంటర్వ్యూ ఇచ్చారు, చిట్ చాట్గా మాట్లాడారు. మాట్లాడినటువంటి సందర్భంలో నా ప్రమేయం ఏం లేదు, ఒక మంత్రిగా నాకు వచ్చినటువంటి ఆదేశాలు, సీఎం గారు చేసినటువంటి సూచన ప్రకారమే నేను ఫాలో అయ్యాను, దీంట్లో నా ప్రమేయం ఏం లేదు. స్కామ్ జరిగిందా, మీ నోటీస్కి వచ్చిందా అని అడిగినప్పుడు కూడా దానికి సమాధానం చెప్పాల. వాస్తవానికి ప్రతి రాష్ట్రంలో డిజిటల్ పేమెంట్ అనేది ఉంటుంది, కానీ ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు డిజిటల్ పేమెంట్ అనేది లేదు. అది ఇప్పుడు ఈ వ్యవహారంతో లింకప్ అయి ఉంది. డిజిటల్ పేమెంట్ అనేది ఉంటే కనుక ఎవరు ఎప్పుడు ఎవరికి పేమెంట్ చేశారు, ఏ షాప్కి పేమెంట్ చేశారనేది చాలా క్లియర్గా వచ్చేది. కానీ ఎక్కడ కూడా అది లేదు. సో ఇలాంటి సందర్భంలో ఎక్సైజ్ పాలసీనే మార్చేయటం, అప్పటి వరకు ఉన్నటువంటి బ్రాండ్స్ని క్యాన్సిల్ చేయటం, జే బ్రాండ్ మద్యాన్ని ఆంధ్రప్రదేశ్లోకి ఇంట్రడ్యూస్ చేయటం, దానివల్ల వందలాది మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కూటమి అధికారంలోకి రాగానే, అంటే ఒక సంవత్సరంలో ఎలక్షన్స్ జరుగుతాయి అనగా జనసేన నుంచి తీవ్రమైనటువంటి ఆరోపణలు వినిపించాయి. నాదెండ్ల మనోహర్ ఎన్నో సందర్భాల్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కోట్లాది రూపాయల స్కామ్ జరిగింది, ఇదిగో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురించి అనేక డిపార్ట్మెంట్స్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి నేరుగా వివరాలు, ఆధారాలు అన్నీ సేకరించి ప్రెస్ మీట్లో కూడా పొందుపరిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి క్రమంలో ఈ లిక్కర్ స్కామ్ కేసులో కీలకమైనటువంటి పరిణామం ఇది. అంటే ఇంకా కొంతమందికి టెన్షన్ పట్టుకుంది. అందులో ప్రధానంగా తాడేపల్లి ప్యాలెస్లో ఒక రకమైనటువంటి కలకలం. ఎందుకంటే ఏ సమయానికి ఏం జరుగుతుంది, ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎవరిని ఎప్పుడు విచారణకు పిలుస్తారు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. ఎందుకంటే ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి వారు ఉన్నారు. అరెస్ట్ అయినటువంటి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ, వారు అందించినటువంటి వివరాలు కానీ, సాక్ష్యాలు కానీ అన్నీ కూడా సిట్ చాలా భద్రం చేసింది. దీనికి సంబంధించి మరొక కీలకమైనటువంటి పరిణామం కూడా చోటు చేసుకుంది. ఈ A1గా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కోట్లాది రూపాయల ఆస్తులకు సంబంధించి జప్తు చేయాలని ప్రభుత్వం సిట్కు ఆదేశాలు జారీ చేసింది. సిట్ ఆల్రెడీ దీనికి సంబంధించి కోర్టుకు ఒక పిటిషన్ వేయబోతుంది. అది కనుక పాజిటివ్గా వస్తే
200 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులను కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ కేసులో A1గా ఉన్నారు. అంటే కర్త కర్మ క్రియ అన్నీ కూడా ఈ రాజ్ కసిరెడ్డి. ఈ రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తిని విజయసాయిరెడ్డి పరిచయం చేశారు. విజయసాయిరెడ్డి కూడా ఈ కేసులో అక్యూజ్డ్ లిస్ట్లో ఉన్నారు, నిందితుల జాబితాలో ఉన్నారు. చాలా ముఖ్యమైనటువంటి పరిణామాలు మరికొద్ది రోజుల్లో చోటు చేసుకోబోతున్నాయి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకనంటే ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక ఆదాయ వనరులుగా ఉన్నటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఈ రకమైనటువంటి అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి అంశాలు చూస్తే చాలా షాక్ అవ్వాల్సిందే ప్రతి ఒక్కరు. ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి అక్రమంగా డబ్బులు సమకూర్చుకున్నటువంటి వ్యక్తులు తెలుగు రాష్ట్రాల్లో విలువైనటువంటి ఆస్తులను సమకూర్చుకున్నారు. కాస్ట్లీ ఏరియాల్లో హైదరాబాద్ కానీ, వరంగల్ కానీ, ఇతర ప్రాంతాల్లో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా, విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ, రాజమండ్రి కానీ, ఇలా కొన్ని ప్రాంతాలలో వ్యవసాయ భూములు, విల్లాలు, ప్లాట్స్, ఖరీదైన కార్లు, బంగారం, ఈ రకమైనటువంటివన్నీ బయటకు వస్తున్నాయి. ఇదే గనుక కోర్టు గనుక యాక్సెప్ట్ చేసి రాజ్ కసిరెడ్డి ఆస్తులను జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేస్తే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో బయటకు వస్తారు. ఎవరెవరు ఎంతెంత సంపాదించారు, ఎవరెవరు ఎన్ని ఆస్తులను కూడబెట్టారు అనేది చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మనం చూడాలి. రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. నారాయణ స్వామి జోలికి సిట్టు వెళ్ళదు, ఆయనకి ఎలాంటి పాపం తెలియదు, ఆయన ఎటువంటి తప్పు చేయలేదు, ఆయన ఒక మంత్రిగా మాత్రమే వ్యవహరించారు, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే సంతకాలు చేశారు అనేది ఇప్పటివరకు తెలిసినటువంటి వ్యవహారం. కానీ ఈయన కూడా ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు ఈ స్కామ్లో అనేది బయటకు వస్తుంది. ఆయన ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మరికొంతమందిపై ఖచ్చితంగా సిట్ విచారణ చేస్తుందనే చెప్పాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.